సాధారణంగా గ్రహాంతరవాసులు, ఫ్లయింగ్ సాసర్స్ దీని గురించి ఎప్పుడో వింటుంటాం. ఏదో వేరే గ్రహాల్లో కూడా మనుషులు నివసిస్తుంటారు. వాళ్ళు మనకంటే చాలా టెక్నికల్లీ హైయెస్ట్ ఎక్స్‌పర్ట్సు. మనం చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళకి చాలా టెక్నాలజీ ఉంది. వాళ్ళు చాలా క్రూరంగా కూడా ప్రవర్తిస్తారు. ఒకవైపు లేదు చాలా నిజాయితీగా ప్రవర్తిస్తారు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు మరొకవైపు. వీటన్నిటి మధ్యన ఆహ్, అసలు ఏమైందో తెలీదు గానీ, ఒక సైంటిస్ట్ అమీ క్యాథరిన్ ఈమె అమెరికాకి సంబంధించినటువంటి గ్రహాంతరవాసుల పరిశోధకురాలు. 34 ఏళ్ళు. ఈ మధ్యనే నాకు చాలా థ్రెట్ ఉంది. ఏమైందో తెలీదు. నన్ను చంపేసేటటువంటి పరిస్థితిలో గ్రహాంతరవాసులకు సంబంధించిన పరిశోధనల సందర్భంగా ఉందని జెప్పింది. అది ఏదైనా కార్పొరేట్ కంపెనీలా? లేకపోతే గ్రహాంతరవాసులు ఏమైనా జేస్తానన్నారా తెలీదు. కానీ ఆమె తాజాగా ప్రాణాలు కోల్పోయి ఉంది. చనిపోయింది. పబ్లిక్‌గా ప్రపంచానికి తన బాధని చెప్పినటువంటి అమ్మాయి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయి కనిపించడం అన్నటువంటిది సంచలనం కలిగిస్తోంది. దీంతో పెద్ద చర్చ ఆరంభమైంది.